వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. 2024 ఏప్రిల్ 5 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ మ్యారిటైమ్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ మ్యారిటైమ్ డేని ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తారీఖున నిర్వహిస్తారు. ఏప్రిల్ 5వ తారీఖున మ్యారిటైమ్ డే నిర్వహించడానికి గల కారణం ఏంటంటే కనుక 1919 ఏప్రిల్ 5వ తారీఖున భారతదేశం యొక్క మొట్టమొదటి వాణిజ్య నౌక, భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య నౌక 1919 ఏప్రిల్ 5వ తారీఖున ముంబై నుంచి లండన్కు ప్రయాణించడం జరిగిందనమాట. ముంబై నుంచి లండన్కు మొట్టమొదటి వాణిజ్య నౌక, భారతదేశ స్వదేశీ నౌక ప్రయాణించడం జరిగిందనమాట. ఆ సందర్భంగానే ప్రతి ఏటా కూడా ఈ మ్యారిటైమ్ డేని, జాతీయ మ్యారిటైమ్ డేని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. 1964 నుంచి కొనసాగిస్తున్నారనమాట. 1964 నుంచి కొనసాగించడం జరుగుతుంది ఈ దినోత్సవాన్ని. మన భారతదేశం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్లో భాగంగా ఉన్నామన్నమాట. IMO అంటారనమాట. అంతర్జాతీయంగా గొప్ప మ్యారిటైమ్ సంస్థ IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం లండన్లో ఉంటుందన్నమాట. IMO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటారు. IMO ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. ఓకేనా. ఇక ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ 2024 నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క థీమ్ ఏది అంటే కనుక నావిగేటింగ్ టు ఫ్యూచర్. నావిగేటింగ్ టు ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఫస్ట్ అనమాట. ఇది థీమ్ అనమాట. నావిగేటింగ్ టు ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్ అనేటువంటి థీమ్తో ఈ ఏడాది దీనిని జరుపుతూ ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ 4 నాటికి క్రింది ఏ సంస్థ 75వ వార్షికోత్సవం జరుపుకుంది? 2024 ఏప్రిల్ 4 నాటికి క్రింది ఏ సంస్థ 75వ వార్షికోత్సవం జరుపుకుంది అంటే కనుక నాటో, NATO. నాటో యొక్క పూర్తి పేరు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అనేటువంటిది ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద సైనిక కూటమి, మిలిటరీ కూటమి అనమాట. ఓకేనా. నాటోలో గల ప్రస్తుత సభ్యదేశాలు 32 ఉన్నాయి. నాటో ఏర్పడినప్పుడేమో 12 ఉండేటి సభ్యదేశాలు. ఇప్పుడు ఆ సంఖ్య 32కు చేరిందనమాట. నాటో ఏర్పడిన సంవత్సరం 1949 ఏప్రిల్ 4. 1949 ఏప్రిల్ 4 అనమాట. ఏప్రిల్ 4. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్ అనమాట. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక స్టోలెన్బర్గ్. సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే స్టోలెన్బర్గ్ ఉన్నాడనమాట. ఇలా నాటో 1949 ఏప్రిల్ 4 ఏర్పడింది. ప్రస్తుతం 2024 ఏప్రిల్ 25కు 75వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉందన్నమాట. ఈ వార్షికోత్సవం 75వ వార్షికోత్సవం బెల్జియంలోని బ్రస్సెల్లో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నమాట. అదే శిఖరాగ్ర సమావేశాలు ప్రతి ఏటా జరుగుతాయన్నమాట. ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశం జూలై 9, 10, 11 3 రోజుల పాటు వాషింగ్టన్లో జరగబోతూ ఉన్నాయి. అవి కూడా మైండ్లో పెట్టుకోవాలి. నాటో యొక్క శిఖరాగ్ర సమావేశమేమో వాషింగ్టన్, అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరగబోతున్నాయి. జూలై 9, జూలై 10, జూలై 11 ఈ 3 రోజులు అనమాట. అదే నాటో 75వ వార్షికోత్సవం ఎక్కడ జరిగిందంటే ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఓకేనా ఆ బ్రస్సెల్లోనే, అంటే బెల్జియంలోని బ్రస్సెల్లోనే జరగనుందనమాట. గుర్తుపెట్టుకోవాలి. నాటోలో ఈ సంవత్సరం 32వ సభ్యదేశంగా చేరిన దేశం స్వీడన్. పోయిన ఏడాది 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరింది. ఈ సంవత్సరం 32వ సభ్యదేశంగా స్వీడన్ చేరిందనమాట. ఇవి నాటో గురించిన సమాచారం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 90వ వార్షికోత్సవం జరుపుకుందనమాట. రౌండ్ ఫిగర్ ఉన్నప్పుడు మనం నోట్ చేసుకుంటూ రావాలి. 90 అనేది రౌండ్ ఫిగర్, 90వ వార్షికోత్సవం అనమాట. ఓకేనా. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని సందర్భంగా ముంబైలో 90 రూపాయల స్మారక నాణ్యాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. RBI గవర్నర్ శక్తికాంత్ దాస్తో కలిసి. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం గతంలో, కాబట్టి లింక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చినప్పుడు లింక్ చేసుకోవాలి ముందు విషయాలను కూడా మనం. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్, స్టార్ట్ 2024 అనే కార్యక్రమాన్ని క్రింది ఏ సంస్థ ప్రారంభించినది? స్టార్ట్ 2024 అనే కార్యక్రమాన్ని ఇస్రో ప్రారంభించింది. ISRO ఇస్రో ప్రారంభించింది అన్నమాట. స్టార్ట్ యొక్క పూర్తి పేరు నోట్ చేసుకోండి. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. స్పేస్
సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అనేటువంటిది దీని యొక్క పూర్తి పేరు అనమాట. అంటే అంతరిక్షయానానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలపైన అవగాహన కల్పించడం అనమాట. ఎవరికి అవగాహన అంటే కనుక ఎవరైతే యువత విద్యావంతులుగా ఉన్నారో, గొప్ప విద్యావంతులు ఉంటారో యువత, ఓకేనా, ఎవరైతే ఈ అంతరిక్షము మరియు ఓకేనా ఈ సాంకేతికత విషయాలపైన గొప్ప జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నారో వారి కోసం ఇస్రో చేపట్టినటువంటి గొప్ప ప్రోగ్రాం అనమాట. గొప్ప అవేర్నెస్ ట్రైనింగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. ఓకేనా, యూజీ పీజీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి చివరి సంవత్సరం ఎవరైతే చదువుతూ ఉంటారో, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ, ఓకేనా, యూజీ పీజీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నారనమాట. ఓకేనా, ముఖ్యంగా వీళ్ళు ఏం చదివి ఉండాలంటే ఫిజికల్ సైన్స్ అనమాట. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ. ఓకేనా, ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవైనా కొన్ని సబ్జెక్టులు ఉంటాయన్నమాట. అవి కన్నా చదువుకుంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు అర్హులు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే కళాశాలలు ఉన్నాయో అదేవిధంగా యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి ఈ అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ 24 అనే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారంటే ఇస్రో అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఉద్దేశించింది గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి అందజేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు కర్ణాటక. ఇస్రో మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఓకేనా, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక సోమనాథ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సోమనాథ్, గుర్తు. 4th క్వశ్చన్. నెక్స్ట్ CAR-19 టీ సెల్ థెరపీని ఏ ఐఐటిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు? చూడండి, మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించిన గొప్ప థెరపీ అనమాట. CAR టీ సెల్ థెరపీ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అభివృద్ధి అనమాట. ఐఐటి బాంబే అభివృద్ధి పరిచినటువంటి గొప్ప థెరపీ అనమాట. CD19 అనే ప్రోటీన్ను మోసే క్యాన్సర్ కణాలను టార్గెట్గా చేసుకుని ఈ చికిత్స అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది ఒక జన్యు రకం చికిత్స, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక థెరపీ అనమాట, జెనెటిక్ థెరపీ అనమాట. జన్యు రకం చికిత్స అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే ఏకంగా దీన్ని ఆవిష్కరించారంటే ఎంత గొప్ప థెరపీనో అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన థెరపీ అంట ఇది. CAR గుర్తుపెట్టుకో, CAR టీ సెల్ థెరపీ అనమాట. ఎవరు ఆవిష్కరించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి పరిచారంటే ఐఐటి బాంబే. ఇది ఎటువంటి చికిత్స అంటే జన్యు రకం చికిత్స. ఓకేనా, ఈ విషయాలను గుర్తుపెట్టుకొని చదువుకోవాలి మీరందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. CAR అనగా చిమెరిక్ యాంటీసెప్టిక్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ అంటారు అనమాట పూర్తిగా దీని పేరు. ఓకేనా, ఫిఫ్త్ క్వశ్చన్. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2024లో భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వరల్డ్ ర్యాంక్ ఎంత? చూడండి, ముఖేష్ అంబానీ తెలియని వారంటూ ఉండరు. ఇండియాలో గొప్ప సంపన్నుడు. భారతదేశంలో అత్యంత సంపన్నులలో నెంబర్ 1 ప్లేస్ని ఎక్కువగా ఉంటారనమాట. ఎప్పుడన్నా గౌతమ్ అదాని రీప్లేస్ చేసినప్పటికీ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి ఎవరు వస్తారంటే ముఖేష్ అంబానీనే వస్తూ ఉంటారనమాట. కాబట్టి ముఖేష్ అంబానీ వరల్డ్ ర్యాంక్ ఎంత ఫోర్బ్స్ లిస్టులో అంటే కనుక 9th ర్యాంక్ అని నోట్ చేసుకోండి. సరే, వరల్డ్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 నోట్ చేసుకోండి. ప్రపంచంలో అత్యంత గొప్ప ధనవంతులు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. ఏ లిస్టు? ఫోర్బ్స్, FORBS. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్బ్స్, టైమ్స్ మ్యాగజైన్ ఇవి ఇచ్చేటువంటి ఓకేనా లిస్ట్ అనమాట.
టాప్ 1 బెర్నార్డ్ ఆర్నాల్ట్ LVMH గ్రూప్ అధినేత అనమాట. LVMH గ్రూప్ అనమాట. నెంబర్ 2 ఎలన్ మస్క్ వచ్చి టెస్లా కంపెనీ. నెంబర్ 3 జెఫ్ బెజోస్ అమెజాన్ జెఫ్ బెజోస్ వచ్చేసి అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట. నెంబర్ 4 మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు అనమాట. ఈ నలుగురిని నోట్ చేసుకోవాలి, వాళ్ళ కంపెనీని నోట్ చేసుకోవాలి. నెంబర్ 1 బెర్నార్డ్ ఆర్నాల్ట్, నెంబర్ 2 ఎలన్ మస్క్, నెంబర్ 3 జెఫ్ బెజోస్, నెంబర్ 4 ఓకేనా మార్క్ జుకర్బర్గ్ అనమాట. LVMH గ్రూప్ ఒకరు, టెస్లా గ్రూప్ కంపెనీ ఒకరు, అదేవిధంగా అమెజాన్ కంపెనీ ఒకరు, మరొకరు ఫేస్బుక్ అనమాట. బెర్నార్డ్ ఆర్నాల్ట్ వచ్చేసి 233 అమెరికన్ బిలియన్ డాలర్స్, 233 అమెరికన్ బిలియన్ డాలర్స్ అనమాట. ఎలన్ మస్క్ 195 అమెరికన్ బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ వచ్చేసి 194 అమెరికన్ బిలియన్ డాలర్లు అనమాట. మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి 177 అమెరికన్ మిలియన్ డాలర్స్ అనమాట. ఈ నలుగురిని నోట్ చేసుకున్న తర్వాత ఇండియాలో టాప్ 1 టాప్ 2. టాప్ 1 వచ్చేసి ముఖేష్ అంబానీ, టాప్ 2 వచ్చేసి గౌతమ్ అదానీ. ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. గౌతమ్ అదానీ అంటే అదానీ ఎంటర్ప్రైజెస్. వీళ్ళ ర్యాంక్స్ వరల్డ్ పరంగా తీసుకున్నప్పుడు 9వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు, 17వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ 116 అమెరికన్ బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్న 116 అనమాట. గౌతమ్ అదానీ 84 అమెరికన్ బిలియన్ డాలర్లతో 17వ స్థానంలో ఉన్నాడు. ఇవి నోట్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఫౌండేషన్ కృషి గర్వకారణమని కొనియాడారు? చూడండి, ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఫౌండేషన్ కృషి గురించి గర్వంగా ఆయన ప్రశంసించడం జరిగిందంటే కనుక అక్షయ పాత్ర ఫౌండేషన్ అనమాట. అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేటువంటిది ఒక లాభాపేక్ష లేనటువంటి గొప్ప సంస్థ అనమాట. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పడిన సంవత్సరం 2000. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక అనమాట. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ యొక్క విధి ఏంటంటే కనుక మధ్యాహ్న భోజన పథకం. రాష్ట్రాలలో ఎక్కడైతే మధ్యాహ్న భోజన పథకం అమలవుతూ ఉందో అక్కడ పాఠశాల విద్యార్థులకు నేరుగా ఆ భోజనాన్ని అందించడం జరుగుతుందన్నమాట. అంత గొప్ప సేవలు అందిస్తూ ఉందన్నమాట. మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అంత గొప్పగా ఓకేనా రోజు రోజుకు అంత గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందంటే దానికి కారణం ఏంటంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ అనమాట. ఓకేనా, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈరోజు నరేంద్ర మోడీ దాన్ని అంత గొప్పగా పొగిడాడు అంటే కనుక ఓకేనా ఎంత గొప్పగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఏకంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిస్సా, గుజరాత్ ఇట్లా 14 రాష్ట్రాల్లో ఎంతోమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తూ ఉందన్నమాట. దీనికి రాబడి ఎలా వస్తుందంటే కనుక పథకాల ద్వారానే. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు అందజేస్తుంది కదా, ఆ పథకాల్లో భాగంగా వీరికి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నమాట అక్షయ పాత్ర ఫౌండేషన్కి. అదేవిధంగా విరాళాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట చాలామంది. దాని ద్వారానే ఇది సేవ చేస్తూ ఉందన్నమాట. చాలా గొప్ప ఫౌండేషన్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఐక్యరాజ్య సమితి గురించి మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఒక దేశం మమ్మల్ని కూడా సభ్యత్వంలో చేర్చుకోండి, 193 దేశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో. మా దేశానికి కూడా సభ్యత్వం కల్పించండి అని ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. 2011లో వినతి పత్రాన్ని అందించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు సభ్యత్వం ఇవ్వలేదన్నమాట. మళ్ళీ వినతి పత్రాన్ని అందించింది. ఆ దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. నేను ఒక నెట్ క్లాస్లోనే చెప్పాను అనమాట ఈ విషయం. అది ఏ దేశం అనేది కామెంట్ బాక్స్లో మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్, ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా కోసం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ అనమాట. మనందరికీ తెలుసు ఫేక్ న్యూస్ ఇప్పుడు రోజు రోజుకు మనకు ఫేక్ న్యూస్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఆ ఫేక్ న్యూస్ను నిరోధించడానికి, అరికట్టడానికి, తప్పుడు వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి, వాటిని నిరోధించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. ఏంటి ప్రోగ్రామ్ అంటే ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ అనమాట. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ఈ ప్రోగ్రాం కోసం అంటే కనుక అదే మెటా. మెటా అంటే ఏం లేదు, పాత పేరు ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ కొత్త పేరే మెటా. ఫేస్బుక్ అంటే 2004లో ఏర్పడింది, గొప్ప సోషల్ నెట్వర్క్ అనమాట ఫేస్బుక్ అనేటువంటిది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ అనమాట. ప్రస్తుతం సీఈఓగా ఆయనే ఉన్నాడు, మార్క్ జుకర్బర్గ్. అదే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించి ఓకేనా గొప్ప వార్తా సంస్థ అనమాట. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పెద్ద వార్తా సంస్థ. 1947లో ఏర్పడింది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు సంస్థలు కలిసి గొప్పగా తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. ఈ ఫేక్ న్యూస్ను తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం అదే ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాం అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎయిత్ క్వశ్చన్, సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? చూడండి, సాంస్క్రిట్ ఎడ్యుకేషన్, సంస్కృత విద్య ప్రమోట్ చేయడం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే కనుక నేపాల్ దేశంతో. ఓకేనా, సంస్కృతాన్ని మరింత పెంపొందించేందుకు మన భారతదేశం యొక్క కృషి అనమాట. దీనిలో భాగంగా మనం ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నామంటే నేపాల్ దేశంతో. నేపాల్తో భారతదేశానికి సరిహద్దు 5 రాష్ట్రాలు ఉంటుందన్నమాట. నేపాల్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం అనమాట. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిము, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్తో నేపాల్ సరిహద్దు పంచుకుంటుంది అనమాట. ఇక బ్రిటిష్ వారి కాలంలో 1816వ సంవత్సరంలో ఓకేనా ఆంగ్లేయులకు నేపాల్కు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్నే సుగౌలి ఒప్పందం అంటారు. లేదా సుగౌలి ఒప్పందం అంటారు. 1816లో జరుగుతుందన్నమాట. ఇక బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ఆ బ్రిటిష్ వారు ఈ నేపాల్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం అన్నమాట, సుగౌలి ఒప్పందం. దాని ప్రకారం నేపాల్ కాళీ నది ఓకేనా పశ్చిమాన కాళీ నది ఉంటుందన్నమాట. అంతవరకు నేపాల్ సరిహద్దు ఉంటుందన్నమాట. అదే అక్కడ ఉన్న విషయం. కానీ మన వాళ్ళు ఏం చేశారు ఇటీవల అంటే కనుక రోడ్డు మార్గాలు ఆ సరిహద్దుల్లో, నేపాల్ సరిహద్దుల్లో రోడ్డు మార్గాలు వేయడం మొదలుపెట్టారనమాట. దీనిని నేపాల్ వ్యతిరేకించి వాళ్ళు వారి యొక్క మ్యాప్లో కాలాపాని, లిపులేకు, లింపియా దురియా అని 3 ప్రాంతాలను వాళ్ళ యొక్క అట్లాస్లో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఈ 3 ప్రాంతాలు నేపాల్కు భారతదేశానికి మధ్య సరిహద్దుల్లో ఉంటాయన్నమాట. కానీ భారతదేశం ఇవి కావు, ఇవి నేపాల్వి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క అట్లాస్లో ఒకనా పెట్టుకోవడం జరిగిందనమాట. దాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించిందనమాట. కాబట్టి కాలాపాని, లింపియా దురియా, లిపులేక్ అనే 3 ప్రాంతాలు నేపాల్ సరిహద్దుల్లో ఉంటాయి. అవి కాస్త వివాదాస్పదంగా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేపాల్కు అంటే మనము శత్రువు ఏం కాదు, నేపాల్కు మిత్రదేశమే. భారతదేశం అనేటువంటిది ఒక మిత్రదేశమే అనమాట. అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదం వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, అది వేరే విషయం. నేపాల్తో మనకైతే శత్రుత్వం పెద్దగా లేదు, ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మనతో ఎక్కువగా సరిహద్దు పంచుకునేది ఏదంటే బంగ్లాదేశ్ తర్వాత చైనా తర్వాత పాకిస్తాన్ తర్వాత నేపాలే. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో తక్కువ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఈ సంస్కృత విద్యను మరింత పెంపొందించాలనే విషయం పైన ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నామంటే మాత్రం నేపాల్తో.
నేపాల్ రాజధాని కాట్మాండ్. నేపాల్ దేశ భాష నేపాలీ. నేపాల్ దేశ కరెన్సీ నేపాల్ రూపాయి. నేపాల్ దేశ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్. నేపాల్ దేశ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ అన్నమాట. ఇవి కూడా గుర్తుంచుకోవాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2023-2024 సంవత్సరానికి గాను ఏ ఓడరేవు 145.38 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతితో టాప్లో నిలిచింది? చూడండి, జల వనరుల శాఖ మంత్రి లేదా షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ గారు వెల్లడించినటువంటి విషయం అన్నమాట ఇది. సర్బానంద సోనోవాల్ అంటే మన దేశ షిప్పింగ్ మినిస్టరే కదా, ఆయన వెల్లడించిన విషయాలన్నమాట. మేజర్ పోర్ట్లలో 2023-2024 ఏడాదికి సంబంధించి 145.38 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేసి టాప్లో ఉన్నటువంటి మేజర్ పోర్ట్ ఏదంటే కనుక పారాదీప్ అన్నమాట. ఒరిస్సాలో ఉంటుంది పారాదీప్ ఓడరేవు. ఈ పారాదీప్ ఓడరేవు నుంచే ఎక్కువగా ఎగుమతులు జరిగాయనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరిగిందనమాట. మన భారతదేశంలో మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 13 ఉంటాయి. అంటే ప్రధాన ఓడరేవులు అనమాట. ప్రధాన ఓడరేవులు 13 ఉంటాయి. గుజరాత్లో కాండ్లా ఓడరేవు, నేటి క్లాస్లో కూడా నేను చెప్పిన, గుజరాత్లో కాండ్లా ఓడరేవు. మహారాష్ట్రలో ముంబై ఓడరేవు. మహారాష్ట్రలో జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులు, దాన్ని నవసేన ఓడరేవు అంటారు. గోవాలో గోవా ఓడరేవు. కర్ణాటకలో మంగళూరు ఓడరేవు. కేరళలో కొచ్చిన్ ఓడరేవు. తమిళనాడులో చెన్నై ఓడరేవు. తమిళనాడులో ఎన్నోర్ ఓడరేవు. తమిళనాడులో టుటీకోరన్ ఓడరేవు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఓడరేవు. ఒరిస్సాలో పారాదీప్ ఓడరేవు. వెస్ట్ బెంగాల్లో కలకత్తా ఓడరేవు. వెస్ట్ బెంగాల్లో హల్దియా ఓడరేవు. ఇట్లా 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయన్నమాట. అతి లోతైన ఓడరేవు ఏదంటే విశాఖపట్నం ఓడరేవు, మెయిన్ ఓడరేవులలో. అతి రద్దీ గల ఓడరేవు ఏదంటే ముంబై ఓడరేవు. అతి పెద్ద ఓడరేవు ఏదంటే ముంబై ఓడరేవు. తూర్పు తీరంలో పెద్ద ఓడరేవు ఏదంటే చెన్నై ఓడరేవు అన్నమాట. తూర్పు తీరంలో. పశ్చిమ తీరంలో పెద్దది ముంబై. ఇండియాలో పెద్దది ముంబై. ఓకేనా. ఇట్లా నిన్న నది ఆధారిత ఓడరేవు అని నేను చెప్పా. కానీ నది ఆధారిత ఓడరేవు ఏది? మన కలకత్తా ఓడరేవు కూడా నది ఆధారిత ఓడరేవే. కలకత్తా అంటే హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది కాబట్టి హుగ్లీ నది ఆధారిత ఓడరేవు అన్నమాట. ఇట్లా ఈరోజు ఏ ఓడరేవు అత్యంత గొప్ప ఎగుమతులు చేసి టాప్లో నిలిచిందంటే కనుక 2023-2024 ఏడాదికి గానంటే కనుక అదే పారాదీప్ ఓడరేవు. ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉందన్నమాట. కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ 13 ప్రధాన ఓడరేవులు నోట్ చేసుకొని ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలిసిన వాళ్ళకి ఈజీనే, తెలియని వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. కాబట్టి 9 రాష్ట్రాలు ఉంటాయి, తీరరేఖ గల రాష్ట్రాలు. 9 రాష్ట్రాల్లో 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయన్నమాట. అతి ఎక్కువ ప్రధాన ఓడరేవులు ఉన్న రాష్ట్రం తమిళనాడు అనమాట. 3 ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో 2 ప్రధాన ఓడరేవులు ఉంటాయి. మహారాష్ట్రలో 2 ప్రధాన ఓడరేవులు ఉంటాయి అన్నమాట. అలా 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయి. భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు అన్నమాట. 7,516 కిలోమీటర్లు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదే ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు మాత్రం ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు అన్నమాట. 6,100 కిలోమీటర్లు అన్నమాట. ప్రాదేశిక జలాల పొడవు మనది 12 నాటికల్ మైల్స్ అనమాట. మనకు ప్రాదేశిక జలాల పొడవు ఎంతంటే 12 నాటికల్ మైల్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఎవరైతే ఫాలో అయినారో దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీటిని మీరు తీసుకోవాలనుకుంటే కనుక 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల మీకు మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వాటిని జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటాయి. ఇక నుంచి కూడా ప్రతి నెల మీరు తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, కంటిన్యూ కావచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ చాలా, వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓకేనా కొద్దిగా
ఎలక్షన్స్ వల్ల కొద్దిగా పోస్ట్పోన్ కావడం జరిగింది అనమాట. మళ్ళీ తిరిగి అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతూ రావాలి ఖచ్చితంగా. అదే సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి అనమాట. కాబట్టి అందరూ కూడా 100 రూపాయలకి మేము ఈ సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. అందరూ యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. మియామి ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు? చూడండి, మియామి ఓపెన్ అనేది ఒక టెన్నిస్ టైటిల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ టైటిల్ అనమాట. మనం యాక్చువల్గా గ్రాండ్ స్లమ్స్ అని వింటాం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అని. వీటిని గ్రాండ్ స్లమ్స్ అంటారు. ప్రతి ఏటా టెన్నిస్లో జరుగుతాయి. వాటిని పక్కన పెడితే మియామి ఓపెన్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ టెన్నిస్ టైటిల్ అనమాట. ఓకేనా. మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరంటే కనుక జెన్నిక్ స్పిన్నర్. ఇటలీ దేశానికి చెందిన ప్లేయర్ అనమాట జెన్నిక్ స్పిన్నర్. ఇతను దిమిత్రివ్, బల్గేరియా దేశానికి చెందిన ప్లేయర్ దిమిత్రివ్ అనేటువంటి ప్లేయర్ పైన ఇక్కడ విన్ కావడం జరిగిందనమాట. విన్నర్ వచ్చేసి ఓకేనా జెన్నిక్ స్పిన్నర్ ఇటలీ. రన్నర్ వచ్చేసి దిమిత్రివ్ వచ్చేసి బల్గేరియా కంట్రీ అనమాట, బల్గేరియా. ఇంకా ఉమెన్ సింగిల్ విన్నర్ వచ్చేసి డేనియల్ కొలిన్స్. ఈ డేనియల్ కొలిన్స్ వచ్చేసి అమెరికా ప్లేయర్ అనమాట, అమెరికా ప్లేయర్. ఇంకా రన్నర్ ఎవరు అంటే కనుక ఎలినా రిబాకినా అనమాట, కజకిస్తాన్ కంట్రీ. ఎలినా రిబాకినా ఏ దేశం? కజకిస్తాన్. విన్నరు డేనియల్ కొలిన్స్ అమెరికా, రన్నరు ఎలినా రిబాకినా కజకిస్తాన్. ఇక మెన్ డబుల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మెన్ డబుల్స్ విన్నర్లో మన ఇండియన్ ఉన్నాడు, రోహన్ బోపన్న. ఓకేనా. మెన్ డబుల్స్ అంటే ఇద్దరు అనమాట. మన ఇండియన్ ప్లేయర్ వచ్చేసి రోహన్ బోపన్న, మరొకరు మాథ్యూ ఎబ్డెన్ వచ్చేసి ఆస్ట్రేలియా ప్లేయర్ అనమాట. వీళ్ళిద్దరు కూడా మెన్ డబుల్స్ విన్నర్స్గా నిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. మియామి ఓపెన్ టెన్నిస్ డబుల్స్ ఓకేనా మెన్ డబుల్స్ విన్నర్స్ ఎవరంటే కనుక రోహన్ బోపన్న ఇండియా, మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా అని నోట్ చేసుకొని చదువుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అనమాట. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.